ఏం కోరుకుంటున్నారు? అమ్మ వాళ్ళు నలుగురు గద్దెల మీద ఉన్నారు. నాకున్న ఏకైక కోరిక రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మరో కోరిక ఒకటి నా పర్సనల్గా నేను ఎప్పుడు కోరలే కానీ మాకు ఇన్ని రకాలుగా అండగా ఉన్న రాహుల్ గాంధీ గారు, నేను రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పాదయాత్ర చేసినాము. అప్పుడు నేను ఎంతో టెన్షన్ పడ్డా, ఇక్కడ నుంచి జరుగుతుంది ఏమవుతుందో కానీ సకల జనులు సమ్మక్క భక్తులుగా ఉన్నారు. ఆ సకల జనులు కాంగ్రెస్ వెంట ఉంటారని నమ్ముకున్నా. అది సక్సెస్ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి కోసమే నేను మొక్కుకుంటా. ఎందుకంటే నేను ఒక మామూలుగా ఎమ్మెల్యేగా ఉంటుంది, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత నన్ను అందలం ఎక్కించి నాకు అవకాశం ఇచ్చిండు. ఆ కుటుంబంలో దాదాపుగా 35 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలించే అవకాశం రాలేదు. వాళ్ళు పరిపాలకులుగా ఉంటే ప్రజారంజక పాలన ఉంటుంది. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా మాలాంటి సాధారణమైన వాళ్ళ కోసం ఎంతో ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉంటే చిన్న కూలి కుటుంబాలు, ఆదిమ జాతులు, అట్టడుగు వర్గాలు అందలం ఎక్కుతారు. మంచి సంక్షేమ రాజ్యం కూడా దేశవ్యాప్తంగా నడుస్తుంది.